తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోనే శని, 2వ ఇంట రాహువు, 4వ ఇంట గురువు వక్రీకరించి ఉండడం, 6వ ఇంట కుజుడు స్తంభించి ఉండడం, ఇక 8వ ఇంట కేతువు, 10వ ఇంట రవి బుధుడు, 11వ ఇంట శుక్రుడు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి కుజగ్రహ ప్రభావము మరియు శుక్రుడు బుధుడు ఈ 3 గ్రహాల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉండడం వల్ల చాలా మటుకు గట్టెక్కినప్పటికీ గురుబలం లేకపోవడం, అలాగే రాహు కేతుల యొక్క స్థితిగతులు సరిగ్గా లేకపోవడం, దశమ రవి ప్రభావము, ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి గోచరమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కొన్ని వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఏమిటనంటే ముఖ్యంగా ఈ వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి మంచి జరగబోతుంది. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఈ 16 నుంచి 30వ తారీఖుల్లో ఎవరైనా ఒక స్త్రీమూర్తి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి చెప్పబడేటువంటి ముఖ్యమైన అంశాలు. ఇక రాశిలోని శని సంచారం వక్రీకరించినటువంటి కారణం చేత మళ్ళీ రుజుమార్గంలో ప్రయాణం చేయడం, మళ్ళీ జన్మశని ప్రభావం ఉండడం, ఇక ద్వితీయ రాహు ప్రభావంలో మీ యొక్క వాక్కు ఎదుటి వాళ్ళకి ఇబ్బందిగా మారుతుండడం, చతుర్థ గురుడు ఉన్నప్పటికీ కూడాను వక్రీకరించి స్థితి ఉన్నటువంటి కారణం చేత సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి తప్ప చెప్పుకోదగ్గగా గురువు మీకు అనుకూలంగా ఉండకపోవడం, అలాగే కుజుడు అనుకూలము, శుక్రుడు అనుకూలం, బుధుడు అనుకూలం, రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగ భద్రత లేకపోవడం, నిరుద్యోగస్తులు కష్టపడితే తప్ప ఫలితాన్ని పొందలేకపోవడం, ఇక కేతు ప్రభావం అష్టమ కేతు ఎలాగో ఊహించని విధంగా ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంటుంటాయి. కాబట్టి ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నవారు, జనరల్ స్టోరు, రెస్టారెంట్ బిజినెస్లు, హోటల్ బిజినెస్లు, సూపర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, జ్యువెలరీ బిజినెస్, ఎడ్యుకేషనల్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు సాధారణంగా వాళ్ళకి జీవితం ఉంటుంది. గొప్పగా మార్పులు చేర్పులు అనేటువంటివి ఉండవు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా ఉద్యోగార్థులు, ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడాను నూతన ఉద్యోగ ప్రయత్నం అనేటువంటిది వెళ్ళినప్పుడు ఆ ప్రయత్నం చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే సమయం అనుకూలంగా లేదు, ఈ విధంగా చెప్పవచ్చు. నిరుద్యోగస్తులకి కాస్త నిరాశనే చెప్పవచ్చు. వివాహార్థులకి వివాహం జరిగి తీరుతుంది. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది? సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ రంగంలో ఉన్నటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఏజెంట్లు, వ్యాపారస్తులు, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా రైతులు, వీళ్ళకందరికీ కూడాను లాభసాటిగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు వస్తాయి, కొత్త ప్రాజెక్టులు చేపడతారు, అవన్నీ కూడాను చక్కగా విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రైతులకి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు వేసే ప్రతి పంట మీకు భవిష్యత్ దిగుబడి వచ్చేసరికి లాభదాయకంగా మారుతుందని చెప్పవచ్చు. అనూహ్యంగా కొన్ని సంఘటనలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులకి మాత్రము కాస్త యోగదాయకంగా ఉంటుంది. కోరుకున్న చోట విశ్వవిద్యాలయాల్లో మీకు ప్రవేశం లభిస్తుంది, సీట్లు కన్ఫామ్ అవుతుంది. విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించి చే ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. అనుకున్న చోటికి వెళ్ళడానికి మార్పులు అనేటువంటివి జరుగుతాయి. అయితే దైవానుగ్రహమే సంపూర్ణంగా లేకపోవడం, గ్రహాల యొక్క అనుగ్రహం సరిగ్గా లేకపోవడం, అంతేకాకుండా గ్రహ గమనాల రీత్యా అనుకూలంగా ఉండే సమయాలు 5 రోజులైతే అనుకూలంగా లేని రోజులు 10 రోజులు. కాబట్టి నిరాశ పడకుండా ఆత్మవిశ్వాసంతో మీరు ఉద్రేకపడేటువంటి విషయాల పట్ల దూరంగా ఉంటూ లౌక్యంగా వ్యవహరిస్తూ ఎక్కడ తగ్గాలో ఆ విధంగా తగ్గుతూ లౌక్యంతో తాను నవ్వక నొప్పించక తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న చందంగా ఈ కుంభరాశిలో ఉన్నవాడు కనుక ఈ 15 రోజులు కనుక మేనేజ్ చేయగలిగితే విజయం మీదే సొంతం. ప్రశాంతత అనేటువంటిది లేకపోయినా మీరు దైవానుగ్రహంతో మీరు ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి, మహాశక్తివంతమైనటువంటి కార్తీక పౌర్ణమిలో పుణ్యక్షేత్రమైనటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడే త్రిపురాసులను సంహరించిన క్షేత్రం త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 25వ తారీఖు రోజున ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా
తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉన్నట్లయితే అవి పితృదోషంగా చెప్పబడతాయి. ఇట్టి పితృదోషం ఉన్నటువంటి కుటుంబంలో వ్యక్తుల మధ్య అవగాహన ఉండదు. సమస్యలు ఒకటి వెంబడ ఒకటి మీకు వచ్చి చేరుతూ ఉంటుంటాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు, అలాగే సంతానం కలగకపోవడము, ఇంకా ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోవడము, ప్రతిదీ కూడాను ఆలస్యం అవుతూ ఉండడము, తరచూ అనారోగ్యంతో గురవుతుండడం అనేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఆఖరి కార్తీక సోమవారం రోజున నవంబర్ 25వ తారీఖు రోజున గోకర్ణంలో పితృదోష నివారణ పూజలు జరుగుతాయి. వాటి వివరాలు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కుంభరాశి వారికి మంచి చెడు అనగా ఆదాయం, ఖర్చు, అలాగే ప్రశాంతత ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 16, 17 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మతులకి మరియు గృహోపకరణాలకి ఖర్చులు అధికంగా ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. 18, 19, 20 తారీఖుల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృధా కాలయాపన జరుగుతుంది. ఏ పని పూర్తి కాకుండా ఉండడము, అలాగే కార్యరూపం దాల్చకుండా ఉండడము, ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 21, 22 తారీఖుల్లో, 23, 24 తారీఖుల్లో ధనాదాయం చక్కగా ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా, ఖర్చులకి తగ్గట్టుగా మీకు ధనాదాయం చేకూరుతుంది. మీ యొక్క ప్రగతిని చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళే మీ చుట్టుపక్కల ఉంటారని గమనించుకోవాలి. జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి చక్కగా ఆనందంగా ఉంటారని చెప్పొచ్చు. ఇక 25, 26, 27 తారీఖుల్లో ముఖ్యంగా డబ్బులు నష్టపోతారు కాబట్టి అప్పులు ఇవ్వకండి. అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఆచితూచి ఈ 3 రోజుల్లో మీ యొక్క జీవితం సర్దుబాటు చేసుకునే విధంగా ఉండండి. 28, 29 తారీఖుల్లో సంతానంతో విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. లౌక్యంతో సంతానంతో వ్యవహరించండి. ఇక సంబంధించినటువంటి ఈ కుంభరాశి వారికి ఏదైతే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి కోర్టులో కొంత విజయం మీదే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, లేదా చర్చలకి వచ్చి ఆ సమస్యని పరిష్కారం చేసుకుంటారు. ఇక 30వ తారీఖు రోజున కనుక గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో భద్రత ఉంటుంది. నిరుద్యోగస్తులకి కాస్త ఆశా జీవితం అనేది 30 తారీఖులో ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశాలు గోచరం అవుతాయని చెప్పొచ్చు. ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 25, 26, 27 మరియు 16, 17 తారీఖులో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి వాయిదా వేసుకోవడం, ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడం చేసుకుంటే మరింత ఆనందంగా జీవిస్తారని చెప్పొచ్చు. ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు దత్తాష్టక పారాయణము, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం రోజుకి 3 సార్లు కనుక చదువుకున్నట్లయితే సమస్యలు చాలా మటుకు పరిష్కారం అవుతాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడుతున్నటువంటి ఫలితాలు. దీనికి విభిన్నంగా ఇంకా సమస్యలు మిమ్మల్ని బాధిస్తున్నాయంటే మీ యొక్క జన్మజాతక రీత్యా ఉన్నటువంటి జన్మకుండలిలో నడుస్తున్నటువంటి దశాంతర దశల ప్రభావం కన్నా కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.